హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త స్ట్రాటజీతో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ స్ట్రాటజీ నిఫ్టీ వీక్లీ క్యాలెండర్ స్ట్రాటజీ అండి. దీనికి పర్ లాట్కి 40,000 క్యాపిటల్ కావాలి. మ్యాక్సిమం ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంటుంది. మ్యాక్సిమం లాస్ 1,000 వరకు మనం చేస్తాం. అయితే లాస్ అనేది ఉంటుంది, కానీ మ్యాక్సిమం మనం 1,000కి దాటి ఇవ్వం. ఇది మనము ఎప్పుడు డిప్లాయ్ చేయాలంటే మండే మార్నింగ్ ఆఫ్టర్ 10 o'clockకి దీన్ని మనము డిప్లాయ్ చేయాలి. ఒకవేళ మండే హాలిడే ఉంటే మనము ఫ్రైడేనే దీన్ని వేసుకోవాలి. ఇక ప్రీమియమ్స్ మనం చూసినట్లయితే ఎట్ ద మనీ దగ్గర కరెంట్ వీక్ సిఈపిఈని సెల్ చేయాలి మార్నింగ్ 10 గంటలకి. తర్వాత నెక్స్ట్ వీక్ సిఈపిఈ ప్రీమియమ్స్ ఓటీఎం దగ్గర అంటే ఏటీఎం దగ్గర నుంచి 100 పాయింట్స్ ఓటీఎంలో మనము బై చేయాలి. ఫస్ట్ది కరెంట్ వీక్ సెల్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వీక్ ఏటీఎం దగ్గర నుండి 100 పాయింట్ డిస్టెన్స్లో 2 ప్రీమియమ్స్ని మనము సెల్ చేయాలి. ఇక అడ్జస్ట్మెంట్స్ విషయానికి వస్తే లైవ్ మార్కెట్లో మనం చూద్దాం. 50% ఏదైతే సెల్ చేసినటువంటి ప్రీమియం లాస్లోకి వస్తుందో దానిని మనం ఎగ్జిట్ అయ్యి మరలా బ్యాలెన్స్ ఏదైతే మిగిలిందో అదే ప్రీమియంని మరలా మనము సెల్ చేస్తాం. ఓకేనా? ఇది మరలా చూడండి, అర్థం కాకపోతే నేను ఇప్పుడు బ్యాక్ టెస్ట్లోనికి వెళ్తున్నాను. ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో లైవ్లో మనం చూద్దాం బ్యాక్ టెస్టింగ్ చేసి. ఓకే, ఇప్పుడు మనము ఏప్రిల్ 1 నుంచి మనం బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. ఏప్రిల్ 1 నుంచి, ఎందుకంటే అంత బిఫోర్గా కూడా నేను చాలా బ్యాక్ టెస్టింగ్లు చేశాను. ఇది లేటెస్ట్ డేటా ఉంటుంది. మనకు లేటెస్ట్ డేటా అనేది మనకు ఎక్కువగా ఈ యొక్క స్ట్రాటజీస్ టెస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ని బట్టి ఆ డేటా మనకు సహాయపడుతుంది. ఓకే, ఏప్రిల్ 1 తీసుకున్నానండి, ఎందుకంటే మనం ఎవ్రీ మండే అనేది మనం తీసుకోవాలి. మండే తీసుకున్నాను. 10 గంటల నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. మొట్టమొదటిగా కరెంట్ వీక్ ఎక్స్పైరీని నేను సెల్ చేశాను. సో అది మాత్రం కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో 100 పాయింట్స్లో నేను 2 స్ట్రైక్లని బై చేస్తూ ఉన్నాను ఓటీఎంస్లో. ఓకే, ఇది ఏటీఎం అండి. ఏటీఎం నుంచి 100 పాయింట్స్ ఓటీఎంకి కాల్ సైడు, 100 పాయింట్స్ ఓటీఎం పుట్ సైడు స్ట్రైక్స్ బై చేశాను. సో లాస్ అవుతుంది, మ్యాక్సిమం లాస్ 6,000, మ్యాక్సిమం ప్రాఫిట్ అవుతుంది 8,990. 69,596 పడింది. యాక్చువల్లీ లాట్ సైజ్ 50 కనుక ఇంత పడిందండి, లేదంటే ఇందులో 50% మాత్రమే పడుతుంది, 35,000 మాత్రమే పడుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక 5 లాట్స్ వరకు వేస్తున్నాను. ఎందుకు 5 లాట్స్ వేస్తున్నానంటే ప్రజెంట్ 10 లాట్స్తో అది ఈక్వల్ అండి. 3.48 lakhs అండి. అప్రాక్సిమేట్లీ మీ దగ్గర 4 lakhs ఉంటే దీన్ని మీరు డిప్లాయ్ చేయొచ్చు. మ్యాక్సిమం లాస్ 34,000, మ్యాక్సిమం ప్రాఫిట్ 44,000 అండి. ఇందులో వచ్చేటువంటి బెనిఫిట్స్ని మనం చూద్దాం. ఇక డైరెక్ట్గా నేను దానిలో కూడా వెళ్ళి చూపిస్తున్నానండి. దన్ క్యాలెండర్ ఇదిగోండి, ఇది సింగిల్ లాట్ అండి. ప్రజెంట్ వీక్ రెండింటిని సెల్ చేశాను, నెక్స్ట్ వీక్ రెండింటిని బై చేశాను. సో దీనికి 22,700 మార్జిన్ అడిగిందండి. నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటుందో మనము దీన్ని బట్టి చూడొచ్చు. ఇక లాట్ సైజ్ని చూసినట్లయితే 25 ఉంది. ఫైనల్ మార్జిన్ 22,700 అవుతుంది. హెడ్జ్ బెనిఫిట్ 1,07,800 హెడ్జ్ బెనిఫిట్ ఇస్తున్నాడు. సో ఇంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది టోటల్ అమౌంట్, కానీ మన దగ్గర ఎంత ఉంటే సరిపోద్దండి సింగిల్ లాట్కి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈజీగా వేయచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరెంట్ వీక్లో ఉన్నటువంటి దాన్ని సెల్ చేశానండి. నెక్స్ట్ వీక్ సంబంధించి 100 పాయింట్స్ ఓటీఎంస్లో రెండింటిని కూడా నేను బై చేస్తూ ఉన్నాను. సో ఇందులో ఒక విషయాన్ని మీరు గమనించండి. ఎప్పుడైనా కరెంట్ వీక్లో మనం తీసుకున్నప్పుడు నెక్స్ట్ వీక్లో బై చేసినప్పుడు మనకు లాసు ప్రాఫిట్స్ అనేవి మ్యాక్సిమం ఈక్వల్గానే ఉంటాయండి. అయితే ఓవర్ నైట్లో వచ్చేటువంటి అడ్జస్ట్మెంట్ను మనం కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓవర్ నైట్లో ఇలా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ హెవీగా జరిగినప్పుడు మీకు ఈ యొక్క రేంజ్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు కొంచెం లాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే అడ్జస్ట్మెంట్ చేయకుండా కొద్దిసేపు ఆగిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేస్తే మళ్ళీ మార్కెట్ కన్సల్టేషన్ అయినప్పుడు మీకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, చూద్దాం. ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ 2 అవర్స్లో 1,000 అండి, 600, 1,300, 150 రూపీస్, 1,425, 5,000. ఇక్కడ ఏం జరిగిందంటే ఓవర్ నైట్లో వచ్చినటువంటి
గ్యాప్ డౌన్ అనేది మనకు 5475 రూపీస్ లాస్కి తీసుకొని వచ్చింది. అయినా సరే ఇమ్మీడియట్గా నేను అడ్జస్ట్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే మార్నింగ్ వచ్చినటువంటిది అది మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంది. చూసారా, మళ్ళీ 6700కి వచ్చింది. రేంజ్లో ఉన్నంత వరకు టెన్షన్ లేదండి. 11,000, 10,000 మనకి రెండింటిలో ప్రైస్లు అనేవి మారాయనుకోండి, మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే ఇది ఏప్రిల్ 4th 11 o'clock. మ్యాక్సిమం ఎక్స్పైరీ డేనా 11-12 తర్వాత అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరత ఉండదండి. చూద్దాం. 17,000, 33,000, ఓకే, లాస్ట్కి 33,175 రూపీస్ ఉందండి. ఎండ్ ఆఫ్ ద డేకి మీరు చూసినట్లయితే మనం క్లోజ్ చేయాలి కాబట్టి 33,600 ఉందండి. సో 33,600. నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 10 ఎలా ఉందో చూద్దాం. మంచి క్యాపిటల్ ఉంటే కనుక దీనిలో మంచిగా ప్రాఫిట్స్ తీయచ్చండి. ఎలాంటి మార్కెట్ వర్స్ట్ మార్కెట్లో కూడా ఇది పనిచేస్తుందండి. సో లైవ్లో కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ప్రీమియమ్స్ని బట్టి ఒక్కొక్క వారము కొంచెం ప్రీమియం మీకు ఎక్కువ పడుతుంది. 3.54 lakhs అండి. ప్రాఫిట్ 45,000, మ్యాక్సిమం లాస్ 38,000 అండి. ఫస్ట్ 2 అవర్స్లో 850, 2,600 మైనస్, 2,300 మైనస్. తర్వాత రోజు రేంజ్లో ఉంది కాబట్టి మనము దీన్ని హోల్డ్ చేస్తున్నామండి. ఫస్ట్ రేంజ్ అండ్ 50% అడ్జస్ట్మెంట్, ఈ రెండింటిని కూడా మనసులో పెట్టుకోండి. ఎస్, ప్రాఫిట్లోకి వచ్చిందండి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 47%కి మనము లాస్కి వచ్చాము కాబట్టి 1 minute తీసుకెళ్తాం. 51%. సో దీన్ని నేను ఎగ్జిట్ అవుతున్నాను. బ్యాలెన్స్ సైడ్ 36 ప్రీమియం ఏదైతే ఉందో దాన్ని నేను అగైన్ డెల్టా న్యూట్రల్ని చేయడానికి సెల్ చేస్తూ ఉన్నాను. అంటే డెల్టా న్యూట్రల్ అయింది. సో మార్కెట్ ఇక్కడే కన్సాలిడేషన్ అయినా మీకు 12,000, 10,000 వరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. 4,000. ఇప్పుడు ఈ ప్రీమియంను కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. 8,000, 11,900, 15,000, 13,000, 9,000, 17,000. సో ప్రాఫిట్ ప్రాబబిలిటీ చూడండి, ఇక్కడ 5% వచ్చిందండి. 17,000, 22,000 అండి, 6.1% అండి. క్యాలెండర్ స్ప్రెడ్ కాబట్టి మనకి ఎండ్ ఆఫ్ ద డే చూడండి 23,775 రూపీస్. ఇది ఈ వారం 22,775 చిల్లర వదిలేస్తూ ఉన్నాను. తర్వాతి వారంలోనికి వెళ్దామండి. పెడదామని సెల్ చేశాను. నెక్స్ట్ వీక్ 100 OTMస్లోకి వెళ్ళి బై చేస్తూ ఉన్నాను. సో 7,000 ప్రాఫిట్, 7,000 లాస్. సేమ్ టైం 5 లాట్స్ వేస్తున్నాను. సో 39,000 వరకు ప్రాఫిట్ ఉంది, 36,000 వరకు లాస్ ఉంది. దీన్ని కూడా మనం చెక్ చేసుకుందాం. ఈ రెండు ప్రీమియమ్స్ను కూడా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్దాం. ఓకే, 1,600 ప్రాఫిట్, 1,900 ప్రాఫిట్, 3,400 ప్రాఫిట్, 4,700 ప్రాఫిట్. ఓకే, ఇది 52 వరకు వచ్చేసిందండి. మనం ఏం చేద్దామంటే 50లో కదా 51 అప్రాక్సిమేట్లీగా తీసేస్తున్నా. 72 రూపీస్ ఉన్నటువంటి ప్రీమియంను మనం ఏం చేద్దామంటే సేమ్ వీక్లో 72 రూపీస్ ఉన్నది లేదు కాబట్టి 65 ఉన్నది నేను తీసుకుంటున్నాను డెల్టాను న్యూట్రల్ చేయడానికి. ఇప్పుడు ప్రాఫిట్ అనేది 22,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 3,800, 4,500. దీన్ని కూడా చూడండి, ఇక్కడ 75% వస్తుందండి. గమనించలేదు నేను. 10% మైనస్. ప్రాఫిట్స్ అని పక్కన పెట్టండి. నేను డెల్టా న్యూట్రల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. డెల్టా వాల్యూస్ అనేవి మనకు దాటిపోకూడదు. ఓకే, ఓవర్ నైట్లో వచ్చినటువంటి మూమెంట్ అండి ఇది. 110 వరకు వచ్చింది. మనము దీన్ని ఎగ్జిట్ చేసి ఆల్రెడీ పొజిషన్ రన్నింగ్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నార్మల్గానే ఇక్కడ చూడండి, ఇది రేంజ్లోనే ఉంది, కొంతవరకు ఆగొచ్చు, ప్రాబ్లం లేదు. ప్రాఫిట్ కూడా 3,300 ఉంది. సో అయినప్పటికీ నేను ఏం చేస్తున్నానంటే 110% అయింది. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దామా. 139, 140 చూసారా, ఇది పెరిగిపోతూ ఉంది. కాబట్టి మన లాస్ అనేది లేదు. కాకపోతే ఏంటంటే ప్రాఫిట్ ప్రాబబిలిటీ కూడా కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ మనం స్టార్ట్ చేసేద్దాం.
క్లియర్ అండి. టైం ఎంత అయింది? ఎస్, 110% కదా. దీన్ని నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఎగ్జిట్ అయ్యి 28-29 రూపీస్ ఉన్నటువంటి ప్రీమియంని మరలా ఏం చేద్దామంటే సెల్ చేద్దాం. ఓకే, దొరికింది ప్రీమియం. ఇది ప్రజెంట్ అడ్జస్ట్మెంట్ అండి. ఒక సైడ్ అయితే మనకు లాస్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. అయినప్పటికీ టెన్షన్ తీసుకోకండి. బ్రేక్ ఈవెన్ రేంజ్ దగ్గరకు వచ్చిన తర్వాత అవసరమైతే మనం ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, 1900, 8500, 11,000 మార్కెట్ బేరిష్ ఉందన్నమాట. ఇప్పుడు 32,000 చూడండి, 38,000, 40,000, 40,000. మ్యాక్సిమం ప్రాఫిట్ 40,000 నుంచి 17,000కి వస్తుందండి. గమనించారు ఇది? మీకు కావలిస్తే ఇక్కడ 40,000 దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ 40,000 దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదనుకోండి మీరు హోల్డ్ చేసి వెళ్ళొచ్చు ముందుకి. సో పిన్ టు పిన్ మనం లైవ్ మార్కెట్లో ఉంటాం కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో గ్రాఫ్ చూపిస్తున్నటువంటి దాన్ని బట్టి 53,000 మనకు ప్రాఫిట్ ఉందండి. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డేకి 44కి వచ్చింది. సో 52,000కి మనము ఏం చేద్దామంటే ఎగ్జిట్ అవుతాం. రీజన్ ఏంటంటే 3 o'clockకి మనము ఎగ్జిట్ అవుతాం కాబట్టి మ్యాక్సిమం 50,000 నేను ఇందులో నోట్ చేస్తూ ఉన్నాను. ఏదైనా ఒక స్ట్రాటజీని మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా తప్పకుండా ఈ వారం పోయినా తర్వాత వారం అయినా సరే మంచిగా మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయండి. ఓకేనా? సో ఏప్రిల్ 25th మనము చూడబోతున్నాం. సో ఇలాంటి అద్భుతమైనటువంటి స్ట్రాటజీస్ మీరు నేర్చుకోవాలనుకుంటే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇన్డెప్త్ నాలెడ్జ్ స్ట్రాటజీస్ గురించి మీకు ఇవ్వబడుతుంది. సో అంత మాత్రమే కాకుండా లైవ్లో మీకు స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయాలో కూడా నేర్పిస్తాం. సో 11,000 వరకు మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో లాట్ సైజ్ అనేది మళ్ళీ యథాతథంగా 5 లాట్స్కి పెంచుతూ ఉన్నాను. మార్జిన్ చూసి భయపడకండి, ఎందుకంటే ప్రజెంట్ అంత ఎక్కువ పడదు, కానీ బ్యాక్ టెస్టింగ్ కోసం మీకు చూపిస్తూ ఉన్నాను. 58,000 మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1,500 ప్రాఫిట్, 2,000, 0.7% ప్రాఫిట్, 1.4% ప్రాఫిట్, 55%కి వస్తుంది. ఇది ఒక్కసారి దీన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా చేయాలి కదా. ఓకే, 51%. సో 44 మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 44 ఎక్కడ ఉంది? ఇది 44 ఇక్కడ ఉంది. 54ని చూద్దాం. మ్యాక్సిమం 31,000 వరకు ప్రాబబిలిటీ ఉంది. దీన్ని కూడా మనం బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటూ వెళ్దాం. 9,400, 11,000 ప్రాఫిట్, 15,000 ప్రాఫిట్, 16,000 ప్రాఫిట్, 17,000 ప్రాఫిట్. 30 minutes తీసుకొని వెళ్తాను. 14,000 ప్రాఫిట్, 13,000 ప్రాఫిట్. అంటే రేంజ్ అనేది 52కి వచ్చిందండి. మనం 50లో పిన్ టు పిన్ 50లో మనం ఎగ్జిట్ అవుతాం కాబట్టి స్పైక్ వచ్చినట్టుంది ఇది 1 minute-లోనే. సో 52 అవుతుంది. ఇంకా 3 రూపీస్ 6 పైసాని అడ్జస్ట్మెంట్ చేయాలి. యాక్చువల్లీ టైం ఎంత? ఏప్రిల్ 25th ఎక్స్పైరీ టైం వచ్చింది. మనకు అవసరం లేదనుకుంటే దీన్ని వదిలేయచ్చండి. మనం అడ్జస్ట్మెంట్ చేయకూడదు అనుకుంటే ఇలా వదిలేయచ్చు. దీన్ని ఎగ్జిట్ అయిన తర్వాత దీన్ని వదిలేసేయచ్చు. లేదంటే జస్ట్ ఉన్నటువంటి 3 స్ట్రైక్స్తో కూడా మీరు దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే దీన్ని కూడా మీరు ఏం చేయొచ్చు, సెల్ చేసి మళ్ళీ ఒక రేంజ్లోకి తీసుకొని వచ్చేయచ్చు. ఓకే, ఇది ఒకవేళ సపోజ్ ఇది లేదనుకోండి, మీకు అన్లిమిటెడ్గా ఉండడానికి ప్రాఫిట్ ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్ అండి? చూద్దాం ఒకసారి, రెండింటినీ కూడా యాడ్ చేసుకొని చూద్దాం. కరెంట్ ఎక్స్పైరీది అయిపోయిందండి ఆల్రెడీ. టైం కూడా చాలా అయింది. ఎండ్ ఆఫ్ ద డేకి మనం చూద్దాం ఒకసారి. ఎండ్ ఆఫ్ ద డేకి 19,000 వరకు మీకు ప్రాఫిట్ ఉందండి. 19,000 వరకు ప్రాఫిట్ ఉంది. నెక్స్ట్ టైం 10 o'clock, ఏప్రిల్ 21st. దెన్ నెక్స్ట్ వీక్ బై చేసి ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్. చూడండి, ఇప్పుడు మార్జిన్ 34,000 అడుగుతుంది. రీజన్ ఏంటంటే లాట్ సైజ్ అనేది తగ్గిపోయింది. సో 5 లాట్స్కి మనం ఎలాగైతే వేస్తున్నాం అలాగే ఇక్కడ 10 లాట్స్ వేసాం. 39,000 ప్రాఫిట్, 40,000 లాస్, 1,200 లాస్. ఇక్కడ మీరు చూడండి 68% మనకు లాస్ అనేది కాల్ సైడ్ సెల్లింగ్లో మనకు 68% చూపిస్తుంది. కొంచెం 50%కి మనం తగ్గించాలి దీన్ని. 46, 47,
48, 49. ఓకే, ఇంకా 47 రూపీస్లో ఉన్నటువంటి ప్రీమియం మనం ఏం చేయాలంటే అపోజిట్ సైడ్ సెల్ చేయాలి. సెల్లింగ్. ఇది మన రేంజ్ 2500 వరకు రేంజ్ ఉంది. సో 725 రూపీస్ ప్రాఫిట్. ఓ, ఇక్కడ మీకు ప్రీమియం మరలా అడ్జస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, రేంజ్లో ఉన్నంత వరకు కొంతవరకు మనం హోల్డ్ చేయొచ్చు. చూద్దాం, రేంజ్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. 4500. ఎస్, ఇప్పుడు ప్రాఫిట్ అంతా పోయింది. అయినప్పటికీ కూడా టెన్షన్ లేదండి, ఎందుకంటే రేంజ్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ప్లస్ అడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. 12,1200, 15,000. ఎండ్ ఆఫ్ ద డే చూడండి, ఎండ్ ఆఫ్ ద డే 13,500 అండి. 13,500. దీస్ ఆర్ ఆల్ గుడ్ ప్రాఫిట్స్ అని నేను అనుకుంటున్నాను. 2 బై చేస్తూ ఉన్నాం. ఇది మన స్ట్రాటజీ. ఓకే, లాట్ సైజ్ 10. అడ్జస్ట్మెంట్స్ మనం చూద్దాం. 54,000 ప్రాఫిట్, 41,000 లాస్ అండి. 21% లాస్లోకి, 14% లాస్లోకి వచ్చింది. అయినా 750 ప్రాఫిట్ ఉంది. 2,900 ప్రాఫిట్, 68 ప్రాఫిట్, 1,000 ప్రాఫిట్కి వచ్చింది. ఇది 76%కి వస్తుంది. సో మనం 50%లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి కాబట్టి కొంచెం బ్యాక్ వస్తున్నాను. 47%, 48%, 44%, 51% ఎగ్జిట్. 9th కదా, 71 ఉంది. ఇక్కడ కూడా మనం 71 ఉంది చూసుకుందాం. 67 దొరికింది అడ్జస్ట్మెంట్ కోసం. ఓకే, 5,800 ప్రాఫిట్, 2,000 ప్రాఫిట్, 6,000 ప్రాఫిట్. అడ్జస్ట్మెంట్ చేయడానికి మళ్ళీ 33%కి వచ్చింది, జాగ్రత్త చూసుకోవాలి. 4,400 ప్రాఫిట్, 8,000 ప్రాఫిట్, 7,500 ప్రాఫిట్, 11,900 ప్రాఫిట్. ఓ, ఏం జరిగింది ఇక్కడ? 103 వరకు వెళ్ళిపోయిందండి. చూద్దాం, 154 వరకు జంప్ అయింది. 113. ఓకే, నేను 1 మినిట్ చూస్తాను. ఇక్కడ స్పైక్ వచ్చినట్టుంది. 12,000 ప్రాఫిట్ నుంచి స్పైక్ వచ్చింది. 16, -9, -4, -3, -2, -30, 28, 36, 34. నేను చెప్తుంది ఇది, ఓకేనా? ప్రీమియం మే 9th ఇక్కడ మనం చూస్తున్నాం. ఎట్ ఏ టైం మనకు స్పైక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పైరీ టైంలో లాస్ట్ మూమెంట్లో మీకు అడ్జస్ట్ చేయడానికి ప్రీమియం కూడా ఏం మిగల కనబడుతుందా? టైం కూడా 12 అయింది. మీకు కావాల్స్తే ఈ ప్రీమియం తీసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు హోల్డ్ చేశారనుకోండి, 4,000 లాస్కి వెళ్తున్నారు. గమనించారా? అడ్జస్ట్మెంట్ చేయడానికంటే ఏమీ లేదు. అయినప్పటికీ నేను అడ్జస్ట్మెంట్ ఒకటి మీకు చేసి చూపిద్దామని, ఒకవేళ ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు ఉంచగలిగితే మీకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఏంటి, దీన్ని కూడా నేను ఎగ్జిట్ అవుతున్నాను. 1.1 రూపీస్ ఉన్నటువంటి ప్రీమియం మనం సెల్ చేద్దాం. సో ఇది రేంజ్ అండి, 8,400 రేంజ్. మీకు 23,000 ప్రాఫిట్. ఎండ్ ఆఫ్ ద డే చూడండి 32,000కి వచ్చిందండి. సో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ మీరు చూడాలి, ఓకేనా? అసలు లాస్ అనేది లేదండి ఇందులో. 10 లాట్లకి 54,000 ప్రాఫిట్, 45,000 లాస్ అండి. 625, 2,000 లాస్ వస్తుంది. ఇది 100%కి వెళ్ళిపోయింది. సో ఒక్కసారి దీన్ని 30 minutesలో మనం చూద్దాం. 50% అయిపోయిందండి. ఇది రేంజ్లో ఉన్నంత వరకు మీరు హోల్డ్ చేయొచ్చు, బట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. 70, 16th కదా, ఇది 70 రూపీస్ ఉంది. ఇక్కడ మనం 74 రూపీస్లో దొరికింది. సో అగైన్ రేంజ్ అనేది సూపర్గా గ్రేడ్ ఉంది. అప్ సైడ్ మీకు 0 లాస్, డౌన్ సైడ్ మీకు 85,000 వరకు లాస్ ఉంది. 5,700 ప్రాఫిట్.
8,000 ప్రాఫిట్. ఇక్కడ చూడాలి, ఇది 24లో ఉంది, దీన్ని గమనిస్తూ ఉండాలి. 66కి వచ్చాము, అలాగే డేట్ ఎంత 14, ఇది 16, సో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 66, 50లోను మనం ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి ఆ ప్రీమియంని కొంచెం వెనక్కి వస్తున్నాను. అప్రాక్సిమేట్లీ 47 వచ్చింది, 50, దీన్ని ఎగ్జిట్ చేశాను. నెక్స్ట్ మిగిలిన ప్రీమియం అంతా 24 రూపీస్ మిగిలిందండి, 26లో దొరికింది. మళ్ళీ మనకు 51,000 వచ్చింది. బిలోకి అయితే 1 lakh వరకు లాస్ ఉంది. సో అడ్జస్ట్మెంట్ చేస్తే వచ్చేటువంటి బెనిఫిట్స్ అండి ఇవి. 21,000 to 15,000కి వచ్చింది. ఇంకా మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయమండి, కారణం ఏంటంటే ఎక్స్పైరీ చాలా దగ్గర ఉంది, ఇంకా 1 డేనే ఉంది ఎక్స్పైరీ. రెండోది ప్రీమియమ్స్ కూడా మనకు సెల్ సైడ్ లాస్లో అయితే లేవు. 15,000, 18,000, 20,000, 17,000, 16,000. ఎండ్ ఆఫ్ ద డేకి 52,000 మీకు ప్రాఫిట్ వచ్చిందండి ఎండ్ ఆఫ్ ద డేకి. ఓకే, లాస్ట్ మూమెంట్లో కంప్లీట్గా మన రేంజ్కి వచ్చింది 52,000. సో దీనికోసం క్యాపిటల్ మనకు 4 lakhs వరకు అవసరం అవుతుందండి, గమనించాలి. నెక్స్ట్ 17 నుంచి తీసుకోవాలి, ఎందుకంటే 16 మనకు లేదు కాబట్టి 17 నుంచి తీసుకుందాం. నెక్స్ట్ వీక్ 30th May, ఈరోజు అండి ఇది, ఈరోజుది. ఓకేనా, సో దీన్ని కూడా మనం చూసేద్దాం. 10 లాట్లు, ప్రాఫిట్ 44, లాస్ 43. 17% ఒక ప్రీమియం అనేది లాస్లో ఉంది, 8% లాస్లో ఉంది. 5,600 ప్రాఫిట్, 7,000 ప్రాఫిట్. ఇది 32%కి వచ్చింది. ప్రాఫిట్ 7,800 ప్రాఫిట్, 8,400 ప్రాఫిట్, 7,900, 7,300, 5,500. ఓకే, ఇక్కడ ఓపెన్ అవడంగానే మీకు 43% మీకు వచ్చిందండి. సో కొంచెం స్టెప్ బై స్టెప్ నేను చూస్తున్నాను, 1 మినిట్లో చూస్తున్నాను లాస్ ఎక్కడ వస్తుందో అనేది. అంటే 50% మనకి లాస్ అనేది రావాలి, ఎక్కడ వస్తుందో ఒకసారి అలా మనం చెక్ చేసుకుందాం. 6,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ప్రాఫిట్ మీద కాకుండా అడ్జస్ట్మెంట్ మీద మాత్రమే నేను మనసు పెడుతూ ఉన్నాను. 45 నుంచి 58 అండి 1 మినిట్లో. మనము 45లో అయితే చేయము, కానీ 58లో చేస్తున్నాను నేను. 13 రూపీస్ ప్రీమియం ఉంది, 13 రూపీస్ ప్రీమియం. 13 దొరకలేదు, 16 దొరికింది, చేసేద్దాం అండి. అడ్జస్ట్మెంట్ చేసాం. బిలో సైడ్ అయితే చాలా దూరం ఉంది, 2,000 మనకు ప్రాఫిట్ ఉంది. ఒకవేళ దీన్ని లాస్ని కవర్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆప్షన్ బయింగ్. సరే, ఇది లాస్ అనేది కంప్లీట్గా రేంజ్ దూరం అయిపోయింది. పైకి వెళ్ళేసరికి 27,000 వరకు మీకు ప్రాఫిట్ ఉంది. ప్రీమియం కూడా తక్కువ పడుతుంది. మ్యాక్సిమం లాస్ 18,000. 10,000 ప్రాఫిట్, 23,000 ప్రాఫిట్. ఎండ్ ఆఫ్ ద డేలో చూడండి, 23,000 నుంచి 21,000 మీకు జీరో లాస్కి వచ్చేసిందండి కంప్లీట్గా. ఇంకొంచెం మనకు టైం ఉంది, ప్రీమియమ్స్ మిగిలాయంటే ఇంకా కొంచెం టైం ఉంది. 21,000 ప్రాఫిట్లో ఉన్నాం. ఇది ఇంకా ఈరోజు కూడా మనకు అవైలబుల్గా ఉంది. సో ఇది టోటల్గా ఉన్నటువంటి ప్రాఫిట్ అండి. టోటల్ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయంటే 2,43,000 వచ్చాయండి. 2,43,000 అప్రాక్సిమేట్లీగా మీరు చూడొచ్చు ఇక్కడ కింద క్యాల్కులేషన్. 2,43,800 అండి. సో ఇది ఓవరాల్ ప్రాఫిట్ ఫ్రెండ్స్. ఇలా మీరు దీన్ని వేయచ్చు. సో క్యాపిటల్ మీరు 10 లాట్స్కి అయితే ఒక 4 lakhs వరకు పెట్టుకోండి. 4 lakhs వరకు పెట్టుకోండి. 1 లాట్కి అయితే మీరు ఈ 2,43,000 ఏదైతే ఉందో 24,300 మీకు ప్రాఫిట్ ఉంటుంది. అంటే 2 monthsలోనే మీకు క్యాపిటల్ అనేది ఆల్మోస్ట్ 50% గ్రో అయింది. సో స్లోగా మేము క్యాపిటల్ గ్రో చేసుకోవాలి, రిస్క్ తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ స్ట్రాటజీ అని నేను చెప్తున్నాను. సో మరలా ఇలాంటి అద్భుతమైనటువంటి స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
మరలా మరొక స్ట్రాటజీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.